సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో ప్రముఖ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డ నారాయణరావు గారు మరణించడంతో పెద్ద ఎత్తున కూడా పరామర్శలు చేస్తా ఉన్నారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తా ఉన్నారు. ప్రధానంగా మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆయన భౌతిక దేహానికి నివాళులర్పించి పూలమాలలతో ఘనంగా కూడా నివాళులర్పించడం జరిగింది. ఆయన చూపించినటువంటి బాటలోనే పయనించాలి, ఉద్యమ స్ఫూర్తిని చాటుతూ తెలంగాణలో కూడా నిరంకుశ ప్రభుత్వం పైన అలుపెరగని పోరాటం చేయాలని కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. దొడ్డ నారాయణరావు గారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించారు, ఎంతో పేరును గడించారు, ప్రజాసేవకి ఆయన జీవితాన్ని అంకితం చేశారని కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా స్మరించుకున్నారు. సూర్యాపేట జిల్లా సంబంధించినటువంటి మరొక వార్త. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో మీడియాతో మాట్లాడారు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్. ఈ నెల 14న సీఎం రేవంత్ రెడ్డి తుంగతుర్తి నియోజకవర్గానికి వస్తున్న నేపథ్యంలో సవాల్ విసిరారు. తుంగతుర్తి నియోజకవర్గానికి గోదావరి జలాలు ఇచ్చిన తర్వాతనే రేవంత్ రెడ్డి తుంగతుర్తిలో అడుగు పెట్టాలని కూడా ఆయన సందర్భంగా సవాల్ విసరడం జరిగింది. అసలు తుంగతుర్తిలో అడుగు పెట్టడానికి ఆయనకి ఎలాంటి అర్హత లేదు, ఏ ముఖం పెట్టుకొని తుంగతుర్తి వస్తున్నాడంటూ కూడా రేవంత్ రెడ్డిని ప్రశ్నించడం జరిగింది. ఎన్నికల్లో భాగంగా బాండ్లు ఇచ్చారు, ఎన్నో హామీలు ఇచ్చారు, ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా తుంగతుర్తికి ఒక్క పైసా నిధులు మంజూరు చేయకుండా ఏ ముఖం పెట్టుకొని తుంగతుర్తి గడ్డపైన అడుగు పెడుతున్నావు అంటూ కూడా రేవంత్ రెడ్డి సవాల్ విసరడం జరిగింది. ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి ప్రజాపాలన చేయాలి, తుంగతుర్తి నియోజకవర్గానికి ఇచ్చినటువంటి హామీలన్నింటి కూడా అమలు చేయాలి. ప్రధానంగా ప్రజలకు 6 గ్యారెంటీలు ఇచ్చారు, ఎన్నో హామీలు ఇచ్చారు, వాటన్నిటి కూడా నెరవేర్చాలని కూడా గాదర్ కిషోర్ కుమార్ ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. తుంగతుర్తి నియోజకవర్గంలో గోదావరి జలాలు ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనం చేస్తాం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ తరిమి కొడతామంటూ కూడా ఆయన ఈ సందర్భంగా మరొకసారి కూడా పునరుద్ధరించారు. ఇప్పటివరకు కూడా కన్నెపల్లి పంప్ హౌజులు ఆన్ చేస్తే పుష్కలంగా నిలిచే అవకాశం ఉన్నప్పుడు కూడా కేవలం కేసీఆర్ గారి పైనటువంటి కోపంతో కాళేశ్వరాన్ని బదనాం చేసినటువంటి పనిలో భాగంగానే పంపులు ఆన్ చేయకుండా తుంగతుర్తి నియోజకవర్గంలో పొలాలని కూడా ఎండబెడుతున్నారంటూ కూడా గాదర్ కిషోర్ కుమార్ ఈ సందర్భంగా విమర్శించారు. నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా షాలిగురారు మండలం ఊర్కూరు గ్రామంలో ఇందిరా మిల్లులో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగిందంటూ గ్రామస్తులందరూ కూడా నిరసన కార్యక్రమం దిగారు. గ్రామంలో 72 దళిత కుటుంబాలు ఉంటే ఒక్కరికి కూడా ఇందిరా మిల్లు ఇవ్వకుండా మొండి చేయి చూపారంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తూ నిరసన కార్యక్రమం దిగారు. గ్రామ పంచాయతీ కార్యదర్శిని నిలదీయడం జరిగింది. కేవలం డబ్బులు ఉన్న వారికి అవినీతికి పాల్పడుతూ లంచాలు ఇచ్చిన వారికి మాత్రమే ఇందిరా మిల్లు ఇస్తున్నారంటూ కూడా వాళ్ళ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. తుంగతుర్తి నియోజకవర్గంలో ఏ గ్రామంలోనైనా సరే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరమ్మ కమిటీలో అవినీతికి పాల్పడుతూ డబ్బులు తీసుకుని ఇందిరా మిల్లులు మంజూరు చేస్తా ఉన్నారంటూ కూడా వాళ్ళు ఆరోపించారు. నిజమైనటువంటి పేదలను మరిచారు, అనర్హులకు మాత్రమే ఇందిరా మిల్లు ఇస్తున్నారంటూ కూడా వాళ్ళ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరే కలెక్టర్, ఎంఆర్ఓ, ఆర్డీఓలు పారదర్శకంగా సర్వే నిర్వహించి నిజమైనటువంటి పేదలకు, నిజమైనటువంటి అర్హులకు ఇందిరా మిల్లు ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు.